జ్యోతిష శాస్త్రం గురించి ఇప్పుడు నవేడేస్ చూస్తే ఎంతమంది జ్యోతిష్యాన్ని నమ్ముతున్నారన్న క్వశ్చన్ అడిగితే చాలా తక్కువ మంది అనే చెప్పొచ్చు. కానీ ఒకప్పుడు జ్యోతిష శాస్త్రం ఏంటంటే ఒక పని చేసేటప్పుడు శుభకార్యాలకు కావచ్చు, లేదంటే ఒక మంచి ఉద్యోగం వస్తే టైం చూసుకుని బయటకు వెళ్ళడం కావచ్చు, ఇవన్నీ పాటించేవాళ్ళు. అప్పటికి ఇప్పటికీ రోజులైతే మారలేదు, కానీ జ్యోతిష శాస్త్రం మీద ఉన్నటువంటి ఇంపార్టెన్స్ తగ్గిందా పెరిగిందా అంటే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఒక రకంగా చూస్తే పెరిగిందనే చెప్పాలమ్మా. జ్యోతిష్యం మీద ఇప్పుడున్న సిచ్యువేషన్లో పెరిగిందనే చెప్పాలి. ఇంపార్టెన్స్ చాలా మట్టుకు పెరిగింది. దానికి కారణం ఏంటంటే చాలా మట్టుకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్పీడ్ లైఫ్ అయిపోయింది. చాలా స్పీడ్ లైఫ్ అయిపోవట్ల చాలామంది డిప్రెషన్కు, జాబు టెన్షన్లకు, ఇటు మ్యారేజ్ లేట్లకు, చాలామందికి ఈ కాలంలో వచ్చే రావుకేతు దోషాలకు చాలామంది సఫర్ అవుతుండ్రు. కాబట్టి ఎక్కువ శాతం గుడి గోపురాలకు చాలామంది పెరిగారు. మీరు తిరుపతి చూసుకోండి, శ్రీశైలం చూసుకోండి, ఒకప్పుడు చాలా తక్కువ మంది పోతురు. అదే ఇప్పుడు చాలా ఎక్కువైపోయారు. నమ్మడం నమ్మకపోవడం అనేది దీన్ని బట్టి మీరే చూసుకోండి. ఇది ఒకటి. మొత్తానికి జ్యోతిష్యాన్ని అయితే నమ్మాలి, ఎప్పటికీ నమ్మాలి. జ్యోతిష్యం అనేది దాని గురించి కాదు. దీన్ని నువ్వు అడిగిన క్వశ్చన్కు నేను సమాధానం చెప్పాను. ఎంతవరకు నమ్ముతున్నారు అనే దానికి సమాధానం చెప్పాను. ఇంకొక చిన్న క్వశ్చన్ గురూజీ, ఆల్మోస్ట్ ఏంటంటే జ్యోతిష్యం మీద పట్టు ఉండి కొంతమంది జ్యోతిష్యం చెప్తూ ఉంటారు, కానీ జ్యోతిష్యం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో చాలామంది జ్యోతిష్యాన్ని చెప్తుంటారు. ఎగ్జాంపుల్ మీరే యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాళ్ళు ఆ శాస్త్రం తెలుసుకుంటూ ఉంటున్నారు, జాతకాలు చూస్తూ ఉంటారు. కానీ మీరు అలా కాకుండా దీని మీద ఉన్నటువంటి మక్కువతో అసలు మీకు ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగింది? జ్యోతిష్యం మనం నేర్చుకోవాలి, ఒక నలుగురికి నాకు తెలిసిన విద్యని చెప్పాలి అన్న ఆకాంక్ష మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఒక విషయం అమ్మా, జ్యోతిష్యం అనేది అదొక సముద్రం. దాన్ని 200%, 300% దాన్ని ఎవ్వరూ చెప్పలేరు. నాకు తెలిసినంత మట్టుకు 500% ఇట్లా కరెక్ట్ రేపు ఏం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది అనే విషయంలో అది ఒకప్పుడు త్రేతాయుగంలో, కృతయుగంలో జరిగేది. కానీ అది దైవబలం ఒకటి ఉండాలి, ఆ గురువుల ఆశీస్సులు ఉండాలి. ఇలాంటి సందర్భాలు ఉంటేనే తప్ప మనం 100% చెప్పలేము. చదువుకున్న వాళ్ళ దాంట్లో నేను చూస్తున్నా కదా, నేను కూడా చాలా చదువుకున్నా విన్నావా. అది ఎంత చదువుకున్నా సముద్రమే అది. కాబట్టి దాన్ని ఈ దైవబలం, గురువు బలం, పూర్వజన్మ ఫలం ఇన్ని కలిస్తే ఒక మనిషిని మనం అనలైజ్ చేయగలుగుతాం. అంతే తప్ప ఏదో సాధారణంగా నేర్చుకుంటాం, ఏదో స్థితిగతులు చెప్పేద్దాం, రాశి ఫలాలు నేర్చుకున్నాం చెప్పేద్దాం అంటే కుదిరే పని కాదు. ఇది పుట్టుకతో రావాలి. నాకు అది పుట్టుకతోనే వచ్చింది. కొంతమంది ఏంటంటే జ్యోతిష్యం గురించి తెలుసుకోవాలనుకుంటారు. మెయిన్గా ఎలాంటి సందర్భాల్లో అంటే పెళ్లి చేసుకునే టైంలో. ఇప్పుడు ఎంత టెక్నాలజీగా ముందుకెళ్ళినా కూడా మనం పెళ్లి చేసుకునే టయానికి మాత్రం ఇద్దరు జాతకాలు కలిసాయా లేదా అని చూస్తుంటారు. కంపల్సరీగా పెళ్ళిళ్ళు అనేవి జాతకాలు కలిసి చేసుకుంటేనే జీవితం బాగుంటుందా? ఒకవేళ జాతకాలు కలవకపోయినా పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళ జీవితాల్లో ఏమైనా మార్పులు వస్తాయా? వ్యక్తిగత జీవితంలో జాతకం ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది? ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఎంతోమందిని చూస్తున్నారు, ఎగ్జాంపుల్స్ కూడా మీకు తెలుసుంటాయి. మీ మాటలు అంటే ఏం చెప్తారు? చాలా మట్టుకు చూపిస్తుందమ్మా, చాలా మట్టుకు. జాతకాలు చూపించుకున్న 100కు 200% జాతకాలు కలిస్తేనే ఆ జంట బాగుంటుంది. కొందరికి లవ్ మ్యారేజ్ చేసుకుంటారు చాలామంది. కొందరికి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి కలిసిపోతుంది. అది అదృష్టం, పూర్వజన్మ ఫలంతో తొందరగా కలిసిపోతుంది. ఆ జంట కొంచెం విడిపోకుంటూ ఉంటారు. చాలా మట్టుకు అలా కలవది. ఇప్పుడు తల్లిదండ్రులు చూసే సంబంధాల విషయంలో కూడా అయ్యగారులు కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. పంతులు ఇవన్నీ 36 షోడశ వర్గాలను చూడరు. జస్ట్ ఎన్ని వచ్చినాయి అని గుణితం చేసి 24 పాయింట్లు వచ్చినాయా, 26 పాయింట్లు వచ్చినాయా అనే దాని విన్నే వెళ్తూ ఉంటారు తప్ప అంతకన్నా ఎక్కువ లోతుగా పోయి ఈ వర్గాలను లెక్కించి కట్టరు. అదొక సమస్య. ఇంకో సమస్య ఏంటంటే
ముహూర్తానికి తాళి కట్టడం, అది మెయిన్ సమస్య. పూర్వజన్మ ఫలం, ఈ 3 ఫలాలతోనే వాళ్ళ యొక్క జంట చాలా అద్భుతంగా ఉంటుంది. లేకపోతే మధ్యలోనే అదైపోతుందండి. కాబట్టి నేను 100% జాతకం చూపించుకున్న తర్వాతనే పెళ్ళికి ముందుకు పోవాలని నా మట్టుకు నేను సలహా మాత్రం ఇస్తాను. ఒకవేళ ఒక ఇద్దరు ఇష్టపడ్డారనుకోండి, జాతకాలు కలవట్లేదు, అవును. కానీ వాళ్ళు కొన్ని ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నారు, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుందన్న ఒక ఒపీనియన్కి వచ్చారు, ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఒప్పుకున్నారు, వాళ్ళు ఏం చేయాలంటారు? నేను ఒక చిన్న విషయం చెప్తానమ్మా. వాళ్ళిద్దరికీ జాతకాలు కలవకుంటే వాళ్ళిద్దరూ సూర్యుడు చంద్రుడు లెక్క ఎప్పుడూ కలవలేరు. జాతకాలు అనేటి ఏదో జన్మలో కలిస్తేనే వాళ్ళిద్దరు అట్రాక్ట్ అయ్యారు. ఇది ఒక్కటి మర్చిపోవద్దు మీరు. కలిసినాయి, అది విడిపోవడానికి అంటారా, కలిసిన తర్వాత ఎక్కడనో ఏదో లోపాలు ఉంటాయి, జాతక లోపాలు. అవి సెట్ చేసుకుంటే మాత్రం వాళ్ళ లైఫ్ బాగుంటుంది. అవి సెట్ చేసుకోవాలి. అవి సెట్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ 100% చాలా బాగుంటుంది. కలవడం అంటే అది పూర్వజన్మ సుకృతం. అది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక క్లాస్ రూమ్ ఉంది. క్లాస్ రూమ్లో పోతే ఒక 4-5 అట్రాక్ట్ అవుతావు నువ్వు. 40 మంది 50 మందితో ఫ్రెండ్షిప్ చేసుకొని అందరిని ఇంటికి పిలువవుగా, అవును. అందరితో తిరగవుగా, అందరితో టీకి వెళ్ళవుగా.